హాయ్ ఫ్రెండ్స్. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 టీమిండియా ఓడిపోయింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 145 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక భారత్ ఓడిపోవడానికి బ్యాటింగ్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆటగాళ్ల నిర్లక్ష్యపు షాట్ సెలక్షన్ ఓటమికి గురిచేసింది. ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ను వాడుకోవడంలో భారత జట్టు యాజమాన్యం విఫలమైంది. అతన్ని తుది జట్టులోకి తీసుకున్నా అతన్ని ఒక ప్లేయర్గా ఎవరూ పరిగణించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్లో జురేల్ 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. స్పెషలిస్ట్ బ్యాటర్గా జట్టులో స్థానం దక్కించుకున్న ఈ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ కంటే ముందు సుందర్ అక్షర్ పటేల్ ముందుగా బ్యాటింగ్కు రావడం ఆశ్చర్యంగా అనిపించింది. 5వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన జురేల్ను ఏదో టాలెంటెడ్గా చివర్లో పంపించారు. జురేల్ స్థానంలో వచ్చిన సుందర్ అక్షర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. బ్యాట్ దులపడంలో విఫలమై భారత్ ఓటమికి కారణమయ్యారు. జురేల్ను త్వరగా పంపి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది కావచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడు మ్యాచ్ విన్నర్ కాకపోయినా ఒత్తిడి సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడేవాడు. ఇక ఇదిలా ఉంటే టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జురేల్ను తక్కువ అంచనా వేశాడు. 18వ ఓవర్ చివరి బంతికి సింగిల్కు రావడానికి నిరాకరించాడు. ఇక్కడ కూడా జురేల్కు అన్యాయం జరిగాక పాండ్యా చేసిన పనికి విమర్శలు వస్తున్నాయి.